Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మనము డైరెక్టర్స్ని పరిచయం చేస్తూ డెమో షూట్లకి ప్రిపేర్ చేసాం. సో అందులో చాలామంది డైరెక్టర్స్ వచ్చారు. చాలామంది డైరెక్టర్స్ వచ్చినా కూడా స్క్రిప్ట్ వరకు చాలామంది వచ్చారు, కానీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో చాలామంది ఫెయిల్యూర్ అయ్యారు. సో వాళ్ళే కాదు, చాలామంది డైరెక్టర్స్, నేను ఈవెన్ 200 మూవీస్ నేను అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎంతోమంది డైరెక్టర్స్కి సినిమాలను అప్పచెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఏదో కొద్దిమంది డైరెక్టర్స్ తప్ప మిగతా వాళ్ళంతా చేతులు ఎత్తేసారు. అంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మేము సినిమాలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి. ఏంటి మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, బడ్జెట్లు పెడితే కూడా సినిమాలు చేసే సిచ్యువేషన్స్లో చాలామంది డైరెక్టర్స్ లేరు. ఎందుకంటే వాళ్ళకు కన్వీనియంట్ బడ్జెటే రావాలి, ఆ స్టోరీలే చేయాలి, ఆ స్టోరీస్తోనే మేము బయటకు రావాలనే ఆలోచనతో చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. తప్పేం కాదు, ఎవరి ప్లానింగ్ వాళ్ళది. కానీ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేసే ఫ్యామిలీ మెంబర్స్కి నేను చెప్పేది ఒకటే, ముందుగానే అన్నీ డిసైడ్ చేసుకోండి. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో స్క్రిప్ట్ స్టేజ్ నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మనము స్క్రిప్ట్ ఎక్కువ మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు తీసుకుంటే ఏంటంటే, ఖచ్చితంగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చాలామంది రాని సిచ్యువేషన్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా బాగా డెవలప్ అయిపోయింది. వాళ్ళు ఏం చేయాలన్నా కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకునేసి సెల్ఫీ వీడియోలు చేసుకోవడమో, ఏవో వాళ్ళ పాటలు పడుతూ ఉంటారు, వాళ్ళకు వాళ్ళే హీరోలు అనుకుంటూ ఉంటారు, వాళ్ళకు వాళ్ళే పెద్ద టెక్నీషియన్స్ అనే భ్రమలో ఉంటారు. సో వాళ్ళని ఎవరిని మనం తప్పులు పట్టాల్సిన అవసరం లేదు. అలాంటి సోషల్ మీడియాలో ఉన్న మనము ఒక సినిమా చేయాలి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో అంటే, ఖచ్చితంగా విపరీతమైన సినిమా మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆర్టిస్టులు టెక్నీషియన్లు వస్తారు. వాళ్ళు కూడా ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతారని చెప్పలేము. అన్నీ ఓపెన్గా చెప్తున్నాను, పచ్చి నిజాలు ఇవి. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మనం సినిమా చేయాలి అంటే, ఇంతకుముందులాగా అంటే గతంలో స్టార్టింగ్లో అంటే సోషల్ మీడియా ఇంత అవేర్నెస్ లేని టైంలో ఒక క్యారెక్టర్ ఇస్తానంటే ప్రాణం పెట్టి వచ్చేవాళ్ళు అనమాట. అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. 100% ఒప్పుకోవాలి, అలాంటి పరిస్థితులు లేనే లేవు. సో అలా మనము అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయాలంటే మనమంతా తెలివిగా ఉండాలి, అవునా కదా? స్క్రిప్ట్ స్టేజ్లోనే జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత కంఫర్టబుల్గా, అంటే అతి తక్కువ ఆర్టిస్టులతో, ఒక మినిమం లొకేషన్స్తో, ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఈ లొకేషన్ నుంచి ఆ లొకేషన్కి, ఆ లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి అని చేసుకోవడం వల్ల మీరు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేయలేదు. అతి తక్కువ లొకేషన్లో వీలైతే ఏంటంటే లొకేషన్ షిఫ్ట్ కాకుండా ఒకటే సరౌండింగ్ లొకేషన్స్లో సినిమా చేయగలిగే సిచ్యువేషన్ ఒకటి ప్లాన్ చేసుకోవాలి. రెండు, వాటి దగ్గర కథ రెడీ చేసుకోవాలి. లిమిటెడ్ ఆర్టిస్టులతో టెక్నీషియన్లతో మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ స్టేజ్లోనే మీరు సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ చేయడానికి సోర్స్ ఉంటుంది. చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఈ మినిమం ఈ విషయాలు తెలియకుండా ఎలా పడితే అలా ఒక మ్యారేజ్ బ్యాక్ డ్రాపో, లేకపోతే ఒక ఫంక్షన్ బ్యాక్ డ్రాపో, ఏదో భారీగా ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఉన్న కథలు ఎంచుకునేసి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేయలేం సార్, ఎవరికి మెసేజ్ చేసినా ఎంత పేమెంట్ ఇస్తారు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు, అందువల్ల చేయలేకపోతున్నాం అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. సో ఏదేమైనా కూడా మీరు అనుకునే ఆ థాట్స్కి నేను రెస్పెక్ట్ చేస్తాను. కానీ ఒక విషయం చెప్పండి, డైరెక్టర్స్కి నేను అడిగేది, మీకు అంటే మీరు ఎవరో తెలియదు, మీరు ఏం చేస్తారో తెలియదు, టాలెంట్ మీకు ఉందని తెలుసు, మీకు మాత్రమే తెలుసు, ప్రపంచానికి తెలియదు. ప్రపంచానికి తెలియకుండా మీకోసం ఎవడు డబ్బులు పెడతాడు? ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ చెప్పండి, నాకు మెసేజ్ కూడా చేయండి. ఈ మా వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. లేదు సార్, నాకు ప్రపంచం తెలియకపోయినా కూడా, నేనంటే ప్రపంచం తెలియకపోయినా నా కోసం డబ్బులు పెడతారని ఎవరైనా మెసేజ్ చేయండి. ఎందుకు పెడతారు? దేనికి పెడతారు? అవునా కదా? ఫస్ట్ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఆ యూట్యూబ్లో వీడియోలు పెట్టడము, లేకపోతే షార్ట్స్ చేయడము చేస్తే అవుతుందా? కాదు కదా. అందరికి ఏదైనా కొందరికి ఏమన్నా లక్ రాసి ఉండి ఏదన్నా అలా వెళ్ళుండొచ్చేమో, కానీ మ్యాక్సిమం చాలాసార్లు జరగదు. వాటి వల్ల రిజల్ట్ వస్తుంది, వాటి వల్ల సినిమాల్లోకి వెళ్ళిపోతాం, వాటి వల్ల పెద్ద పెద్ద సినిమాలు వస్తాయనుకోవడం మీ అమాయకత్వం అంటా నేను. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనము ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. ఒక విజిటింగ్ కార్డ్ లాగా ఒక చిన్న సినిమా చేసి, ఇదిగో నేను సినిమా చేశాను, ఈ సినిమా నేను చేస్తే ఇలా ఉంటుందని చెప్పేసి ఒక పేలుడు పేల్చారనుకోండి సినిమా ఇండస్ట్రీలో, ఆ లెక్క ఎలా ఉంటుంది? ఆ లెక్కే వేరుగా ఉంటుంది. సో నేను డైరెక్టర్స్ని
ఇంట్రొడ్యూస్ చేయడానికి, ఇంతగా సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళడానికి ఒకే ఒక రీజన్ వచ్చేసి ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్స్ మీలోనే ఉన్నారు. మీరేంటంటే బడ్జెట్లే రావాలి, సినిమాలు చేయాలనే భ్రమలో కూర్చొని అక్కడే ఆగిపోయారు. వాళ్ళందరూ బయటకు వచ్చేసి ఒక్క చిన్న డెమో ఫిల్మ్ చేసి, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో డెమో ఫిల్మ్ ఎందుకు చేయమంటున్నానంటే, జీరో బడ్జెట్ కాన్సెప్ట్ మీద ఒక ఐడియా వస్తుంది. సో మీకు స్టార్టింగ్ స్టేజ్లోనే మీకు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు హ్యాండిల్ ఇచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి. వాళ్ళు వచ్చిన వాళ్ళతో మనము క్వాలిటీ ఫిల్మ్ ఎలా చేయొచ్చు ఏంటి అనేది మీకు ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మిగతా బొక్కలని నేను చెప్తాను, మైనస్లు ఏమేమి ఉంటాయో అవన్నీ రీసెట్ చేసుకునేసి మీరు ఒక మంచి సినిమా చేయగలిగితే సినిమా ఇండస్ట్రీకి మీరు ఒక మంచి డైరెక్టర్గా పరిచయం అవుతారు. సో దానికి నేనేం చేస్తున్నాను, డెమో ఫిల్మ్ ఈవెన్ ఫైనల్ అయిపోయిన తర్వాత కూడా దానికి ఒక 10,000 రూపీస్ని నేను అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ఆ 10,000 రూపీస్ ఇమ్మీడియట్ ఇచ్చేసాను అనుకోండి, మీరేం చేస్తారు, అలా డైరెక్టర్గా ఫైనల్ అయిపోయిన డైరెక్టర్స్ ఉన్నారు మన దగ్గర. వాళ్ళకి నేను ఏంటంటే, మీకు ఈజీ సినిమా ఒక 2.5 hour ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ ఇచ్చినప్పుడు ఆ మూవీని కంప్లీట్ చేసి మీరు రిలీజ్ ఫంక్షన్కి వస్తారు. ఆ రిలీజ్ ఫంక్షన్లో నేనే నా చేతుల మీదుగా ఆ 10,000 రూపాయలు మీకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడు చేసేదే, మనం ఆచారం ప్రకారమే మీకు రిలీజ్ ఫంక్షన్లో ఆ 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు మీరు సినిమా చేశారు, ఆ టైంలో సినిమా రిలీజ్ అయిపోయి మీకు ఒక పేరు వచ్చిందనుకోండి, మీ భవిష్యత్తు మారిపోతుంది, మీ లెక్కలు మారిపోతాయి. నేను ఇచ్చే 10,000 రూపాయలు నథింగ్, అవునా కదా? సో అలా ప్లాన్ చేసుకోండి జాగ్రత్తగా. మీకు సపోర్ట్ చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. సో సరే సూర్య, బాగానే ఉంది, మాకు ఎంకరేజ్ చేస్తున్నారు, బాగానే ఉంది, మరి మీరేం పొడి చేస్తున్నారు అనుకోవచ్చు. నేను సినిమా ఇండస్ట్రీలో పొడవడానికి కాదు, నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నా టార్గెట్స్ వేరే ఉన్నాయి. నాకు సినిమా ఇండస్ట్రీ ఒకటే టార్గెట్ కాదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, సినిమా ఇండస్ట్రీ ఒకటే టార్గెట్ కాదు. నేను ఆర్టిస్ట్గా నేను చేసుకుంటూ నా పనులు చేసుకుంటూ ప్లాట్ఫామ్లో ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ నేను ఒక ఛాలెంజ్ తీసుకునేసి సో నేనే ఒక 50 సినిమాలు డైరెక్ట్ చేస్తాను, 100 సినిమాలు డైరెక్ట్ చేస్తాను ఎప్పుడు చెప్పలేదు. అవసరం కూడా లేదు, నాకు డైరెక్షన్ మీద ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆర్టిస్ట్గా నా ప్యాషన్తో నేను చేసుకుంటూ వెళ్తుంటాను. సో నాకు నచ్చిన స్క్రిప్ట్లో నేను చేసిన రోజులు చేసుకుంటూ వెళ్తుంటాను. కానీ ఈ సినిమా ప్లాట్ఫామ్ మాత్రం కొత్త ఆర్టిస్టులకి, కొత్త టెక్నీషియన్లకి పర్మనెంట్గా రన్ అవుతూనే ఉంటుంది, వాళ్ళకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, కొత్తగా వచ్చే డైరెక్టర్స్ నేను చెప్పేది ఒకటే, మన కోసం ఎవరూ రారు, మన కోసం మనమే సపోర్ట్ చేసుకోవాలి. మన కోసం నా కొడుకు వచ్చి పెట్టుబడులు పెట్టరు, ఓపెన్గా చెప్తున్నాను, ఎవ్వరూ వచ్చి పెట్టుబడులు పెట్టరు. ఫస్ట్ మీరు ప్రూవ్ చేసుకోండి. సినిమా ఇండస్ట్రీ అనేది కమర్షియల్ మీడియా. సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్గా ఆలోచించండి, కమర్షియల్గానే ఇక్కడ పనులు అవుతాయి. సో మిమ్మల్ని మీరు ఎవరైనా వాడుకుంటున్నారంటే వాడుకుంటున్నట్టే, వాళ్ళు మిమ్మల్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు, మాకు సపోర్ట్, ఎన్ని ఉత్తమాటలు. ఈవెన్ నేను కూడా మీ అందరినీ వాడుకుంటున్నాను, ఎన్నోసార్లు చెప్పాను. సో ఎవరు పతివ్రతలు ఏం కాదు ఇక్కడ, అందరూ ఒకరినొకరు వాడుకుంటూ ఉంటారు. చెప్పరంతే, నేను చెప్తున్నా, అంతే తేడా. సో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడైనా అడుగులు వేయండి. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నేను సపోర్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక్క డెమో ఫిల్మ్ కాన్సెప్ట్ ఈ సినిమాని చెప్తుంది. సో మీరు ఆ కాన్సెప్ట్తో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఒక డెమో ఫిల్మ్ చేసి అద్భుతంగా చేసి, ఇది సార్ నేను నా డెమో ఫిల్మ్ అని చెప్పేసి మీరు చెప్పగలిగితే. ఇప్పుడు తల్వార్ సాయి ఉన్నాడు, తను ఒక డెమో ఫిల్మ్ చేశాడు, అద్భుతంగా చేశాడంటే కాదు, తను ఒక మంచి కాన్సెప్ట్ని తను ఉన్న ఎన్విరాన్మెంట్తో చాలా బాగా చేశాడు, ప్రజెంట్ చేశాడు. ఈవెన్ ఆర్టిస్టులు లేకపోయినా కూడా, రాకపోయినా కూడా ఎలా షూటింగ్ ఆగకుండా చేయాలనేది తనకు ఒక ప్లానింగ్ ఉంది. డెమో ఫిల్మ్లోనే అది ఇంప్లిమెంట్ చేశాడంటే 2.5 మూవీలు ఖచ్చితంగా చేస్తాడు. అందువల్లే తల్వార్ సాయికి సినిమా ఇవ్వడం జరుగుతోంది. సో ఆ ఒక్క పాయింట్తోనే తనకి సినిమా ఇవ్వడం జరుగుతుంది. సో తను ఖచ్చితంగా మేకింగ్ వైజ్ తను ఇంప్రూవ్ అవుతాడు, స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతాడు, పోయేదేముంది. అలా తల్వార్ సాయికి ఒక సినిమా ఇవ్వడం జరుగుతుంది. డెమో ఫిల్మ్ తను ఆల్రెడీ ఈసీలో ఉంది, వీలైతే ఎవరైనా చూడొచ్చు. సో అలా ప్లాన్ చేసుకుంటూ తల్వార్ సాయి ఇప్పుడు స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్నాడు. తను పూర్తిగా ఒక ఫీచర్ ఫిల్మ్కి, ఒక సినిమాకి, 2.5 hour మూవీకి తను స్క్రిప్ట్ రెడీ చేసుకుంటూ ఉన్నారు. త్వరలోనే వాటికి సంబంధించిన అనౌన్స్మెంట్స్ అన్నీ వస్తాయి. మీరు కూడా తల్వార్ సాయి లాగా ఒక మంచి డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఈసీ కనెక్ట్ అయిపోండి. సో డైరెక్టర్స్ అందరినీ ఇన్వైట్ చేయడం జరుగుతుంది, నా వీడియోలు వస్తూనే ఉంటాయి. మీరు వచ్చినా రాకపోయినా నా ప్లానింగ్ జరుగుతూనే ఉంటాయి. వచ్చే వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుంటాను, రాని వాళ్ళు అక్కడే పడి ఉంటారు, ఎవడేం చేయలేడు దానికి. సింపుల్ థింగ్ అది. నా ఎదుగుదల, నా ప్లానింగ్స్ నాకు జరుగుతూనే ఉంటాయి. నా ఆర్టిస్టులు, నా టెక్నీషియన్లతో నా ట్రావెల్ జరుగుతూనే ఉంటుంది.
ఒకటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో అంటే టైంకు మనము సినిమాలు డెలివరీ చేయకపోవచ్చు, కానీ డెలివరీ అవుతుంటాయి కదా. మనం ఏమైనా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ లాగా చేయాల్సిన అవసరం ఉందా? అరే మన సినిమా లేట్ అయిపోతే ఏమన్నా ఆడియన్స్ పిచ్చెక్కిపోతారని చెప్పేసి అందేం లేదు కదా. ఎప్పుడు వచ్చిన సినిమాలు చూస్తారు, కంటెంట్ బాగుంటే చూస్తారు, లేకపోతే దొబ్బే అని ఒక షోతో వెనక్కి వెళ్ళిపోతుంది. సో అంత సింపుల్గా నేను ప్రాక్టికల్గా ఉంటాను నేను. సో ఈవెన్ నా సినిమాలు 4 సినిమాలు షూట్ చేసినవి 2 సినిమాలు ఎడిటింగ్ అయిపోయాయి. ఏది బండ్ల, గుండు బాస్ అనే 2 ప్రాజెక్టులు ఎడిటింగ్ అయిపోయాయి. దానికి డబ్బింగ్ వెళ్దాం అనుకుంటే రకరకాల ఆ, చెప్తున్నా కదా, రకరకాల ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను. సో అవన్నీ షార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రాసెస్లో నా అప్డేట్లు వస్తూనే ఉంటాయి. నేను ఆగను, జర్నీ ఆగదు. కాకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ షార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉంటాం. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు మీరు చేయాలనుకుంటే ఒక్క డెమో ఫిల్మ్ చేయడానికి రెడీ అయిపోండి. కాన్సెప్ట్ ఈ సినిమానే ఇస్తుంది, మంచిగా ప్లాన్ చేసుకోండి. సో ఒక డెమో ఫిల్మ్ చేసి మీరు 2.5 hour మూవీకి రెడీ అయిపోండి. ఈ సినిమానే కెమెరాలు ఇస్తుంది, ఈ సినిమానే ఆర్టిస్టులు టెక్నీషియన్లు ప్రొవైడ్ చేస్తుంది విత్ ఫ్రెండ్లీ నేచర్. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు జరిగే ప్రాసెస్లో ఎంతోమంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు మనకు కనెక్ట్ అయి ఉన్నారు. అదే టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఆర్టిస్టులు టెక్నీషియన్లు వస్తారు. వచ్చిన వాళ్ళను, మనకు ఉన్న వాళ్ళని ఎలా యూటిలైజ్ చేసుకొని సినిమా చేయొచ్చు అనే ప్లానింగ్ డైరెక్టర్కి ఉండాలి. సో దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అంతా మొత్తం ఈసీనే చూసుకుంటుంది. టైటిల్స్ కావచ్చు, ఏమైనా చిన్న చిన్న విఎఫ్ఎక్స్ వర్క్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్, మ్యూజిక్ అన్నీ అనమాట. టోటల్గా ఈ సినిమాని చూసుకుంటుంది. సినిమా మొత్తం ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత మీకు పబ్లిసిటీ ఈ సినిమాని ఇస్తుంది. ఈసీ మీడియా నుంచి మీకు పబ్లిసిటీ వస్తుంది. సినిమాలు ఈసీలోనే రిలీజ్ అవుతాయి. మంచిగా ప్లాన్ చేసుకోండి, మీకు ఎక్కడ బర్డన్ లేకుండా. ఈసీ వన్స్ మీకు సినిమా అప్రూవ్ చేస్తే దాని తర్వాత మీకు బర్డన్ లేకుండా విత్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో మీకు సినిమాలు చేయడానికి ఈసీ కావాల్సినంత సపోర్ట్ చేస్తుంది. హ్యాపీగా ఈసీ సపోర్ట్ తీసుకునేసి మీరు ఒక డైరెక్టర్గా ఎదగడానికి ప్లాన్ చేసుకోండి. నా పేరు వారణాసి సూర్య @ ఈజీ సినిమా. ఈజీ సినిమాకి మరలా చెప్తున్నాను, కొత్త డైరెక్టర్స్ వచ్చి మీ టాలెంట్ ప్రూవ్ చేసుకొని సినిమా ఇండస్ట్రీలో డెవలప్ కావడానికి ప్లాన్ చేసుకోండి. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి వచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వారణాసి సూర్య @ వారణాసి రాజమౌళి. థ్యాంక్ యూ, లవ్ యూ, మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.